హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, అలాగే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయా లేదా, అలాగే అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్ గురించి ఏం చెప్పారు అనేది వివరంగా ఈ వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. మీరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ హైప్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, రిక్వెస్ట్ యూ టు లైక్ ద వీడియో. మిగతా ఇన్ఫర్మేషన్ మనము కాలేజ్ దోస్తు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే తెలంగాణలో 2024లో ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే మే 11th అయితే ఎండ్ అయ్యాయి. మనకి రిజల్ట్స్ మే 18th రోజు డిక్లేర్ చేశారు. అంటే ఎగ్జామ్ అయిపోయాక 7 డేస్లోనే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది 2024లో. 2025లో అదే ట్రెండ్ కొనసాగించారా లేదా అనేది చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్టయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఎగ్జామ్ మే 5th రోజు అయితే ఎండ్ అవ్వడం జరిగింది 2025లో. రిజల్ట్స్ మే 11 అంటే విత్ ఇన్ 6 డేస్లోనే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ ఇయర్ చూసినట్టయితే స్టూడెంట్స్ మనకి మే 11th ఎగ్జామ్ అయిపోతున్నాయి. సో విత్ ఇన్ 7 డేస్ అంటే మనకి రిజల్ట్స్ మే 18th రోజు ఆర్ 17th రోజు డిక్లేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇంతకుముందు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆల్సో హ్యాడ్ వెయిటేజ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్. ఓన్లీ నార్మలైజ్డ్ మార్క్స్ ప్రకారమే మనకి ర్యాంక్ అయితే అలాట్ చేస్తున్నారు. సో నార్మలైజ్డ్ మార్క్స్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ రైట్ ఎగ్జామ్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్. ప్రతి షిఫ్ట్కి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సమ్ షిఫ్ట్ హ్యాస్ స్లైట్లీ ఈజీ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్. సో అథారిటీస్ అడ్జస్ట్ మార్క్స్ ఫెయిర్లీ యూజింగ్ ఏ నార్మలైజేషన్ ప్రాసెస్. ఫైనల్ అడ్జస్టెడ్ మార్క్స్ ఆర్ కాల్డ్ నార్మలైజ్డ్ మార్క్స్. ఈ నార్మలైజ్డ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది సపరేట్ వీడియో చేశాను స్టూడెంట్స్, ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి. సో ర్యాంక్ అలాట్మెంట్ సింపుల్గా చెప్పాలంటే హయ్యర్ నార్మలైజ్డ్ మార్క్స్ వస్తే మీ ర్యాంక్ బెటర్గా ఉంటుంది. లోవర్ నార్మలైజ్డ్ మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ లోవర్గా ఉంటుంది. So for general BC EWS students ki they must get minimum qualifying marks. So minimum qualifying marks ఎన్ని అని మీరు అడిగితే 25% of 160 మార్క్స్ అంటే 40 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. అది కూడా నార్మలైజ్డ్ మార్క్స్. సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నార్మలైజ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా అని అంటే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్. ఈవెన్ ఇఫ్ దే స్కోర్ బిలో క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈవెన్ 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అదే బీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం 40 మార్క్స్ అయితే మినిమం రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ గురించి ఏమి ఇచ్చారో చూద్దాం. Candidates shall be ranked in the order of merit as explained in section 11. Rank obtained in TG EPSET 2026 valid for admission in 2026-27 ఓన్లీ. అంటే ఈ ఇయర్ ర్యాంక్ ఏదైతే వస్తుందో ఈ ఇయర్లో అడ్మిషన్కే వర్తిస్తుంది, నెక్స్ట్ ఇయర్కి వర్తించరు. కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు, ఈ ఇయర్ ర్యాంక్ నెక్స్ట్ ఇయర్కి అయితే ఉండదు. దట్స్ వాట్ ఇట్ మీన్. ర్యాంక్ కార్డ్ షెల్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ epset.tgch.ac.in. Rank obtained with the benefit of relaxation of minimum qualifying marks in 2026 by candidate claiming as SC ST category. ఎవరైతే మీరు SC ST కాకుండా SC ST అని క్లెయిమ్ చేస్తే వాళ్ళకి అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనేది ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అయ్యి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్.